నెట్వర్కే ప్రాబ్లమా? ఓకే ఓకే రైట్ విల్ కమ్ టు యూ. యాక్చువల్లీ వెంకటరెడ్డి గారు, ఈ విషయంలో ఈ రోజైనా శాంతి భద్రతలు మళ్ళీ నెలకొల్పే పరిస్థితి రాష్ట్రంలో ఉంటుందని అనుకుంటున్నారా? అండ్ చాలా ప్రాంతాల్లో ఇంకా ఉద్రిక్తతలు జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి సిఎస్ గారు కానీ సేమ్ క్వశ్చన్, అజయ్ గారికి ఏదైతే క్వశ్చన్ అడుగుతున్నానో మిమ్మల్ని అదే ప్రశ్న అడుగుతున్నా. సిఎస్ గారు కానీ లేదంటే ఈసీ గారు కానీ లేదు డీజీపీ గారు కానీ ముగ్గురు కలిసి ఒక రివ్యూ మీటింగ్ కూర్చునే అవకాశం ఏమన్నా ఉందనుకుంటున్నారా లేదనుకుంటున్నారా? నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధిగా వచ్చి డిబేట్ లో మాట్లాడుతున్నా. నన్ను ఆ క్వశ్చన్ అడిగితే నేను ఎట్లా చెప్తాను? అడగాల్సింది ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారుల్ని, ఎలక్షన్ కమిషన్ సంఖ్యటువంటి ప్రతినిధులు అడగాలి. నా పార్టీ తరపున, నా పార్టీ ప్రభుత్వంగా కాదు సార్. ఇప్పుడు నేను మిమ్మల్ని ఏమడిగాను వెంకటరెడ్డి గారు, మీరు రివ్యూ మీటింగ్ నిర్వహిస్తారా లేదా అని నేను అడగలా. ఈ రోజు అనుకుంటున్నారా, ఈ రోజైనా డీజీపీ గారు, సిఎస్ గారు, అలాగే ఎస్ఈసి గారు కలిసి రివ్యూ మీటింగ్ ఏమైనా నిర్వహిస్తారని అనుకుంటున్నారా? ఈ రోజైనా శాంతి భద్రతలు రాష్ట్రంలో నెలకొల్పుతారనేది భావన ఏమన్నా ఉందా, లేదు ఈ రోజు కూడా అల్లర్లు జరుగుతాయని అనుకుంటున్నారా అనే ప్రశ్నే అడిగా మిమ్మల్ని. ఆలోచన 2 రోజుల నుంచి జరుగుతుంటే 2 రోజుల నుంచి సమీక్ష సమావేశాలు నిర్వహించిన వాళ్ళు ఈ రోజు నెరవేర్తారని అంటే మొన్నపోతు మీద వర్షం కురిసినట్టుగా ఉంది వాళ్ళకి. ఎవడన్నా ఎన్నికలు జరుగుతున్నప్పుడే ఆల్రెడీ కంప్లైంట్లు ఇచ్చాం సార్, ఇట్లా వాళ్ళు అశాంతి కలగజేయాలి, ఇక్కడ దాడులు చేయాలని ఒక పథకం ప్రకారం వస్తున్నారు తెలుగుదేశం వాళ్ళు, ఈ గొడవలు జరగకుండా చూడండి అని ఎన్నికలు జరుగుతున్న సమయంలో, అంటే పోలింగ్ జరుగుతున్న సమయంలో, అంటే మధ్యాహ్నం 12 గంటల సమయంలో అని చెప్తే వాళ్ళు ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలి కదా. తీసుకోకపోగా ఎమ్మెల్యేల మీద దాడులు, ఎమ్మెల్యే కొడుకుల మీద దాడులు ఇష్టారీతిగా చేస్తా ఉంటే ఇప్పుడు వాళ్ళు తీసుకొని చర్యలు ఏంటి సార్? కనీసం దాని మీద ఇదిగోండి, ఇదిగో మేము వచ్చామని పోలీస్ వ్యవస్థని ఎస్పీకి ఫోన్ చేస్తే ఎస్పీ ఫోన్ ఎత్తారు, సిఐకి ఫోన్ చేస్తే సిఐలు ఫోన్లు ఎత్తారు, ఎత్తి వస్తున్నారంటారు, 10 నిమిషాల్లో వస్తున్నారంటారు, 6 గంటలు 7 గంటలైనా ఆ ప్రాంతానికి రారు. ఏంటి సార్, ఒక 5-6 కిలోమీటర్లు 10 కిలోమీటర్ల రేడియస్ లో దానికి 6-7 గంటలు పట్టిద్దా? దోషుల్ని ఇప్పుడు మీకు ఎవరో దోషులు ఎవరు అనేది మీకు తెలుసు, బాధితులు ఎవరో మీరే చెప్తున్నారు, మేమే బాధితులు అని చెప్తున్నారు. దట్స్ వాట్ వెంకటరెడ్డి గారు, బాధితులు మీరే అంటున్నారు, దోషులు మీకు తెలుసు. దీనికి సంబంధించి వైసీపీ పార్టీ నుంచి డైరెక్ట్ గా రిఫరెండం గా ఒక లెటర్ ఏదన్నా రిప్రజెంట్ చేసే అవకాశం ఉందా? వైఎస్ఆర్సీపీ వాళ్ళన్నా యాక్షన్ తీసుకోండి, ఏ పార్టీ వాళ్ళన్నా యాక్షన్ తీసుకోండి. ముఖ్యమంత్రి గారు ఈ రోజైనా ప్రజలకు ఒక మెసేజ్ ఇస్తారని అనుకుంటున్నారా? జస్ట్ ఒక మెసేజ్, రాష్ట్రంలో శాంతి భద్రతలు చాలా కీలకం, సామాన్య ప్రజలు దాడులకు గురవుతున్నారు, ఈ రోజు దయచేసి అందరూ సమన్వయంతో ఉండండి అనే మెసేజ్ ఏమన్నా వచ్చే అవకాశం ఉందా సీఎం గారి దగ్గర నుంచి? సార్ సమన్వయంతో ఉండబట్టే కదా సార్ వాళ్ళు ఎన్ని రకాలుగా చేస్తున్నా, అధికార పార్టీలో మేమున్నా కూడా, ఇంత మెజార్టీతో మేమున్నా కూడా, ఈవెన్ అక్కడ జరిగినటువంటి దాడులు జరిగిన వాళ్ళు పరామర్శించడానికి వెళ్తే తప్ప సునీల్ గారు, మానవత్వంతో మనం మాట్లాడదాం. ఒక బాధ్యత కలిగినటువంటి ఎమ్మెల్యేగా, ప్రజాప్రతినిధిగా ఉన్నవాళ్ళు దాడులు ఎక్కడైతే జరిగినాయో వాళ్ళ బాధితులు ఎవరైతే ఉంటారో వాళ్ళ పరామర్శకు వెళ్తుంటే కూడా మళ్ళీ వీళ్ళ మీద కూడా దాడులు చేస్తున్నారని అంటే అది ఎందుకు అంత వ్యతిరేకత ఎందుకు ఎక్కువైపోయింది అంటారు? అంత ఎదురు దాడులు చేసే అంత ఎందుకు వచ్చింది వైసీపీ పార్టీ మీద? అధికారంలో ఉన్నది మీరే, ఎందుకు ప్రతిపక్షాలు ఇప్పుడు దాకా మిన్నకున్నట్టుండి ఇప్పుడు మీ మీద అంతరికంగా దాడులు చేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? ఏం జరిగింది అసలు? సార్ 4వ తారీఖు దాకా వెయిట్ చేద్దాం, ఎందుకు కంగారు, ఎందుకు 4వ తారీఖు దాకా వెయిట్ చేద్దాం, తొందరపడలేదు. 4వ తారీఖు దాకా మీరు వెయిట్ చేస్తారు సార్, ఈ లోపు ఎంతమంది ప్రజలు హాస్పిటలైజ్ అవుతారు అనేది కదా మా బాధ, ప్రజల గురించి మా ఆలోచన. చెప్పండి సార్, మీడియా కూడా బాధ్యతగా మిగిలిన రాజకీయ పార్టీలకు కూడా ఇది తప్పు అని చెప్పి మీరు కూడా మెసేజ్ ఇవ్వండి. డెఫినెట్ గా ఇప్పుడు నేను అదే కదా మాట్లాడుతున్నాను. చేస్తా తప్పే అంటున్నాం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేస్తా తప్పే, తెలుగుదేశం వాళ్ళు చేస్తా తప్పే. బట్ ఈ రోజు ఉన్నటువంటి పోలీసు వ్యవస్థలో ఎందుకు 6-7 గంటలైనా కూడా వాళ్ళు రావట్లేదు ఫోన్లు చేసినా కూడా? అంటే ఒక టార్గెటెడ్ గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని చేయాలని పైనుంచి ఏమైనా ఆదేశాలు వచ్చినాయా? అందుకని ఈ రోజు ఎవరు కూడా రివ్యూలు కూడా కండక్ట్ చేయకుండా మీరు అన్నట్లు ఎన్నికల సంఘం అది ప్రచారంగా జరిగినాయి అంటుంది. అంత గొడవలు జరుగుతా ఉంటే బూతుల దగ్గర రిగ్గింగ్లు జరిగిన కొన్ని చోట్ల మేము చెప్తా ఉంటే విత్ ఎవిడెన్స్, విత్ ప్రూఫ్లతో సహా పలానా బూతులు దాని నుంచి ఇట్లా గొడవలు చేసి ఇట్లా చేశారని చెప్తుంటే ఎస్సీసీ అనట్లేదు సార్, సిఈసీ కంప్లైంట్ ఇచ్చే అవకాశం ఏమైనా ఉందా? సిఈసీ కంప్లైంట్ ఇవ్వచ్చు కదా సార్, ఇచ్చారు ఆల్రెడీ, ఇక్కడి నుంచి పంపించారు అన్ని. మరి ఇంకెందుకు వాళ్ళు రియాక్ట్ అవుతారు కదా ఖచ్చితంగా. ప్రజాస్వామ్యం మీద, ఎన్నికల సంఘం మీద మీకు నమ్మకం ఉంది కదా సార్? ఎన్నికల సంఘం మీద నమ్మకం లేదని, వ్యవస్థ మీద నిష్పక్షపాతంగా పనిచేయాలంటున్నాము.
వస్తాను అజయ్ గారు, వస్తాను. ఎందుకంటే మీరన్నారు ఇందాక ఒక క్వశ్చన్ చేసి ఆయన 10 మందిని తీసుకొని వెళ్ళారు చంద్రబాబు అంటే నేను ఒకటే చెప్తున్నా, లైన్ కట్ అయింది. పవన్ కళ్యాణ్ గారికి ఓటు హక్కు ఉంది మంగళగిరిలో, వాళ్ళ భార్య గారికి ఓటు హక్కు లేదు. ఆమె ఇండియన్ సిటిజన్ కూడా కాదు. ఆమె తీసుకొని పోలింగ్ బూత్ లోకి ఎలా వెళ్ళారు అధికారులు చెప్పండి. ఒక ఆంగ్లో ఇండియన్ ని ఆ ఓటు పద్ధతి, ఆ ఓటు విధానం చూపించడానికి తీసుకెళ్లారు అనుకోవచ్చుగా. ఓటు వేసే విధానం, ఓటు వేసే పద్ధతి, ఆవిడ సహచర్మచారినిగా ఆవిడని పక్కన పెట్టుకుని తీసుకెళ్లారని అనుకోవచ్చుగా. ఆయన ఏం ఒక గ్రూప్ గా వెళ్ళలేదు కదా, జస్ట్ ఆయనను వాళ్ళ భార్య వెళ్ళారు. దానివల్ల ఎవరికి ఇబ్బంది వచ్చింది లేదు. టూరిస్ట్ ప్లేసా సార్, ఎన్నికల పోలింగ్ కేంద్రం టూరిస్ట్ ప్లేసా ఎట్టుంటుందని చూపిస్తాను తీసుకెళ్లేది. రైట్ ఓటు హక్కు లేదని పోలింగ్ సార్, అక్కడ దాని వల్ల ఎవరికి వచ్చిన నష్టం అయితే లేదు కదా. పోలింగ్ బూత్ సజ్జా అజయ్ గారు వస్తాను అజయ్ గారు మీ దగ్గరికి వస్తాను. ఎందుకు వివరిస్తారు ఎన్నికల సంఘం అంటే అప్పుడు ఎన్నికల సంఘం ఎస్ ఇప్పుడు నేనున్నాను సార్, నా భార్య ఓటుకుంటే నేను తీసుకెళ్ళడానికి రైట్ ఉంటుంది. నాకు ఓటు ఎక్కలేదు పోలింగ్ బూత్ నేను వెళ్ళగలుగుతా. ఏజెంట్ కాకపోతే శివశంకర్ గారు దీనికి మీరు ఆన్సర్ ఇస్తారు. నేను ఎలా చేస్తారా, ఇదేమన్నా టూరిస్ట్ ప్లేసా, పర్యాటక ప్రాంతం తీసుకెళ్లి చూపించడానికి. వెంకటరెడ్డి గారు ఒక్క నిమిషం ఆన్సర్ ఇస్తున్నారు శివశంకర్ గారు. నేను ఇవ్వడం కంటే శివశంకర్ గారు ఇవ్వడం మంచిది. రాజ్యాంగం చట్టాల గురించి మాట్లాడుతున్న తర్వాత ఆగండి మీరు ఆగండి. ఇప్పుడు అసలు ఈ రాష్ట్రంలో ఎన్నికలలో హింసా ప్రవృత్తి ఇంట్రడ్యూస్ చేసింది వైసీపీ ప్రభుత్వం. వెంకటరెడ్డి గారు ప్లీజ్ వెంకటరెడ్డి గారు, మనం చాలా ప్రశాంతంగా చేద్దాం. రాజకీయం హీట్ అయిపోయింది. ఈ 4 రోజులు కాస్త ప్రశాంతంగా ఉందాం. వెంకటరెడ్డి గారు ప్లీజ్. వెంకటరెడ్డి గారు ప్లీజ్. నాయకులు బెదిరించారు. రైట్ శివశంకర్ గారు ఒక్క నిమిషం. వెంకటరెడ్డి గారు శివశంకర్ గారు ఒక్కటే ప్రశ్న. అన్నా లెజనివో గారు పవన్ కళ్యాణ్ గారితో పాటు ఎందుకు వెళ్లారు అనేది ఆయన ప్రశ్న. ఎందుకు తీసుకెళ్లారు, ఆవిడకి ఓటు హక్కు లేకపోయినా ఆవిడ ఎందుకు తీసుకెళ్లారు అనేది ప్రశ్న. ఆవిడ తీసుకెళ్లడం వల్ల రాష్ట్ర ప్రజలకు కానీ అక్కడ పోలింగ్ బూత్ లో ఉన్నటువంటి వాళ్ళకి కానీ సమస్య లేదని నేను అన్నాను. కానీ ఆవిడ ఎందుకు తీసుకెళ్లారు, దానికి సంబంధించి ఏదైనా టూరిస్ట్ ప్లేస్ అనేది ఆయన ప్రశ్నించారు. మీరు కూడా ఆయన తెలివితేటలుగా ట్విస్ట్ ఇచ్చాడు, మీరు ఆ ట్రాప్ లో పడుతున్నారు. నో లేదండి, మీరు ఆ సింగిల్ స్టేట్మెంట్ కి శివశంకర్ గారు ఆ సింగిల్ స్టేట్మెంట్ కి మీరు ఆన్సర్ ఇస్తే శాంతి భద్రతల గురించే మనం మాట్లాడదాం. దానికి నేను ఆన్సర్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఓకే ఇప్పుడు నేను అన్నది వెంకటరెడ్డి గారు ప్లీజ్. సమాధానం లేక ఎప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఆయన కుటుంబ నేపథ్యం. వెంకటరెడ్డి గారు ప్లీజ్ ఒక్క నిమిషం. సమాధానం చెప్పుకోవాలి కనుక డిబేట్కి వస్తారు. పవన్ కళ్యాణ్ గారు భార్య ఎందుకు తీసుకొని వెళ్ళాడు అన్న నువ్వు ఆగాయా? నువ్వు అసలు ఈ రాష్ట్రంలో ప్రశాంతంగా ఎన్నికలను దెయ్యాలు ఎంత నేరాలు చేశారు. నేరాలు 1 by 1 సార్, మీరు ఇలా మాట్లాడుకుంటే ఉపయోగం ఉండదు. దయచేసి అర్థం చేసుకుని టైం ల్యాప్స్ తప్పితే. వెంకటరెడ్డి గారు ఆగండి ఒక్క నిమిషం సార్. దాని వల్ల కాదు వెంకటరెడ్డి గారు, మన డిస్కషన్ ఏంటి? సామాన్య ప్రజలు ఇక్కడ హాస్పిటలైజ్ అవుతున్నారు, సామాన్య ప్రజలు ఇబ్బంది పడుతున్నారు అనేది అడిగాం. అన్నా లెజనివో గారు పవన్ కళ్యాణ్ గారితో వచ్చిన దాని మీద అక్కడ ఎవరి మీద దాడి జరిగిందా, ఎవరు ఓటైనా ఆలస్యంగా వేయడం జరిగిందా, లేదా అక్కడ ఇంకేమన్నా జరిగిందా? ఈ ప్రశ్న అనవసరమైన. ఈ సిచ్యువేషన్ లో ఈ క్వశ్చన్ కరెక్ట్ కాదనేది ఆయన. ఎన్నికల అధికారులు రైట్. సజ్జాజయ్ గారు వెంకటరెడ్డి గారు ప్లీజ్ ఒక్క నిమిషం. సజ్జాజయ్ గారు అన్మ్యూట్ చేయాల్సి వస్తుంది. రాష్ట్రంలో ఎన్నికలు జరిగితే ఎంతో మంది తల్లులు తమ బిడ్డల్ని వెంట తీసుకొని వచ్చారు పోలింగ్ కేంద్రాన్ని. అది టూరిజం స్పాట్ అని వాళ్ళకి తెలుస్తుంది. రేపు భావితరాల భవిష్యత్తు పిల్లలు కూడా
వాళ్ళు కూడా చాలా మంది ఎగ్జైట్మెంట్ స్టూడెంట్స్, నేను కూడా నేను చూసాను పిల్లలు ఉమ్, 8వ ఏం తరగతి మాట్లాడుతున్నాం సార్? చదువుకునే పిల్లలు కూడా వచ్చారు. తీసుకొని అమ్మ రావడానికి, అసలు ఓట్లు ఎలా వచ్చేసారు, దాంట్లో తప్పేం లేదు. ఇప్పుడు విను, ఫస్ట్ నువ్వు కంగారు పట్టు, విను, విన్న తర్వాత నేను సిగ్యులర్ గా మాట్లాడలే అజయ్ గారు, రెస్పెక్ట్ ఇచ్చి విను, రెస్పెక్ట్ విను, నేర్చుకోవాలి. విన్న తర్వాత మీ తెలుగు దేశాలకు అది లేదు. కనీసం మీరన్నా పద్ధతిగా వెంకటరెడ్డి నేర్చుకోవాలి. వెంకటరెడ్డి గారు ప్లీజ్. వినటం నేర్చుకో ఫస్ట్. ఇప్పుడు చిన్న పిల్లల్లో, చంటి పిల్లల్లో, వినటం లేదంటే నేర్చుకో. వాళ్ళ పిల్లలు వినటం నేర్చుకో, నేను చెప్తా. పిల్లలు తీసుకొని వచ్చారంటే దానికి వెంకటరెడ్డి గారు ప్లీజ్ ఒక్క నిమిషం అజయ్ గారు మొత్తం టైం మీరే ఇదైతే కష్టం ప్లీజ్. సార్, అజయ్ గారు. నేను ఒకటి చెప్తున్నాను సార్, ఇక్కడ అన్నామంత్రి శివకుమార్ గారు నాకు పోయి ఓటర్ చెప్పకేసి కొట్టలేదు సార్. నిన్న పవన్ కళ్యాణ్ పట్టుకు వెళ్ళిన వాళ్ళ భార్య గారు కొట్టలేదు. ఓటర్ని కొట్టడం ఫస్ట్ టైం ఒక ఎమ్మెల్యే పోలింగ్ ఓటర్ని చెప్ప మీద కొడితే ఇది ప్రజాస్వామ్యం. దీనికి మనం హ్యాండ్స్ ఆఫ్ కొట్టి చెప్పడం అప్రిషియేట్ చేయాలి. ఎమ్మెల్యే గారు బాగా సార్ అద్భుతంగా పోలింగ్ నిర్వహించారు, ప్రజలు బాగా పడుతున్నారని. సార్ వీళ్ళకి ఏంటంటే ఎంతసేపు గుడ్డగా వచ్చి మొక్క మీద వేయాలా, లేకపోతే పవన్ కళ్యాణ్ విమర్శ మనకి రాష్ట్రాలు మేమేం సార్ కూడా 3 పార్టీలు ఎన్నికలు మేమంటున్నాం. రాష్ట్రానికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో దాడులు జరుగుతున్నాయి, అత్యాన్ని కట్టించింది, మొత్తం తలకాయలు పగిలిపోతున్నాయి, ప్రాణాలు పోతున్నాయి, ముఖ్యమంత్రి మాట స్పందించారు. కానీ లెటర్ రాయడం ఈయన మీరందరికీ చాలా మంది వచ్చిపోతారు రాష్ట్రం అంటే జగన్మోహన్ రెడ్డి ఓడిపోతున్నారు సంకేతం. ఓడిపోయి నాకేం రాష్ట్రంలో నాకు సంబంధం లేదా? ఇదే బాధ్యత అంటే ఓడిపోతే రాష్ట్రం ఒకటే చెప్తున్నా కూడా బాగలేదు, బాగలేదు, నాకు ఛాన్స్ కాదంటే ఛాన్స్ కాదు చెప్పండి. నేను టీడీపీ అజయ్ గారు ప్లీజ్ మీ వాయిస్ చాలా డిస్టర్బెన్స్ గా ఉంది. మీరు చెప్పాలనుకున్నది చాలా చెప్తున్నారు కానీ అది కొంచెం ఇదే ఉంది. నెక్స్ట్ టైం మీరు దయచేసి అది ఒక్కటి చూసుకుని పార్టిసిపేట్ చేస్తారని కోరుకుంటున్నాను. అంటే ప్రజలకి చేతనైతే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పమనండి, మీరు నన్ను ఓడిస్తున్నారు, మీ వల్ల నాకు ఉపయోగం లేదు. ఆ స్టేట్మెంట్ ఎందుకు ఇస్తారు సార్? కాదు, ఆ స్టేట్మెంట్ 2019లో చంద్రబాబు గారు ఇచ్చారా? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ఇస్తారు? ఎన్నికల తర్వాత ఓడిపోయిన తర్వాత ఏం దాడులు జరగదు. ఈ విధంగా ఎక్కడ అశాంతి గురి కాదా? ఒకటంటే ఒక ఇన్సిడెంట్ నాకు చూపించండి. ఓడిపోయిన ఓటమిని అంగీకరించాం, ప్రజాక్షేత్రంలో వెళ్ళాం, ప్రజలకు మళ్ళీ వాళ్ళకి అర్థమైన చెప్పే అదే కొంచెం వెనక్కి వెళ్తే 2014లో కూడా ఓడిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన మాటలు మీకు గుర్తే ఉండుంటాయి. వాళ్ళు కొట్టారు, మేము తీసుకున్నాం, మా సమయం వస్తుంది మేము కొడతాం అని అన్నారు. 2019లో అలానే కొట్టారు. సో అవును సార్, మేము ఎవరిని కొట్టలేదు. ఇప్పుడు ఆయన ఏమంటారు, మీరు తీసుకున్నాం తిరిగి కొట్టామన్నాడు, పడుతూనే ఉన్నాడు. 5 సంవత్సరాల నుంచి పడుతూనే ఉన్నాడు. ప్రజలు కొత్త కొట్టాడు, ప్రజలు సార్ రైతులను కొట్టాడు, మహిళలను కొట్టాడు, ఉద్యోగస్తులు కొట్టాడు, యువతను కొట్టాడు. ఫైనల్ గా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క మినిట్ లో కన్క్లూడ్ చేస్తారని అనుకుంటున్నాను. రవికిరణ్ గారు ఇంతసేపు వెయిట్ చేసినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు, ఎందుకంటే చాలా పేషెన్స్ గా ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్. రవికిరణ్ గారు ఈ విషయంలో ఈ పార్టీల ఆరోపణ